Hi everyone, welcome back to my channel. Let's have one more review on సితారే జమీన్ పర్ మూవీ. ఈ మూవీ నేను రీసెంట్గా చూశాను, నచ్చింది, చాలా బాగుంది అని చెప్పను. ఫస్ట్ వెళ్దాము అన్నప్పుడు ఇంట్లో కూడా రివ్యూ తారే జమీన్ పర్ లాగా ఉంటుంది అనుకుని వద్దు వద్దు అన్నారు. బట్ సమ్హౌ వెళ్ళాము. ఇట్స్ ఓవరాల్ ఏ గుడ్ మూవీ. మళ్ళీ ఒక మోటివేషనల్ మూవీ లాగా, అంటే వై కాంట్ దెమ్, నో మోర్ డిఫరెన్షియేషన్, ఇలాంటి కొన్ని మోటివేషనల్ థింగ్స్ ఉంటాయి. ఓవరాల్ పిక్చర్ అంతా అమీర్ ఖాన్ లీడ్ చేశాడు. అతని రోలే ఎక్కువ ఉంటుంది. ఓవరాల్ క్రెడిట్ అంతా అమీర్ ఖాన్కే వెళ్తుంది. బికాస్ అతను అండ్ జెనీలియా ఉన్నా కూడా ఇట్స్ నాట్ ఎ ఉమెన్ ఓరియంటెడ్ మూవీ. సో హోల్ మూవీ అంతా తను ఏం లీడ్ చేయదు, జస్ట్ అక్కడక్కడ వస్తుంది. తనకు రోల్ కొంచెమైనా ఓకే, ఇట్స్ వ్యాలిడ్. బట్ అమీర్ ఖాన్ యాక్టింగ్ వాజ్ సూపర్. ఐ డోంట్ నో ఆ రిమైనింగ్ టీమ్ అందరినీ ఎక్కడి నుంచి తెచ్చారో కానీ దే యాక్టెడ్ సో వెల్. అండ్ ద వే దే ప్లేడ్, అది మరి 3Dయా లేదంటే ఇంకేమైనా మ్యాజికా లేదంటే ఏమైనా విఎఫ్ఎక్సా ఇదంతా నాకు తెలియదు, కానీ ద వే దే ప్లేడ్ వాలీబాల్ ఇట్ వాజ్ సో గ్రేట్. అంటే ఎంత బాగా అనిపించింది అంటే అది ఇలా ఉండి కూడా అలా గోల్స్ వేయడం రియల్లీ ఇన్స్పైరింగ్ అనిపించింది. నాకు తెలీదు అది విఎఫ్ఎక్సా లేదంటే ఏమైనా యానిమేషనా లేదంటే ఏదైనా మార్ఫింగ్ చేశారా, ఎడిట్స్ చేసి అలా గోల్స్ చూపించారా, నాకు అవన్నీ తెలియదు. కానీ బట్ ఓవరాల్ అది చూస్తున్నప్పుడు మాత్రం వావ్ అనే ఫీలింగ్ మాత్రం క్రియేట్ చేశారు. అదే కదా ఒక డైరెక్టర్ ఒక ఆడియన్స్కి మనకి ఇన్స్పైరింగ్ లైక్ వావ్ అనే ఫీలింగ్ తెస్తే ద డైరెక్టర్ విల్ బి లైక్ ఎ సక్సెస్ అన్నట్టుగా అదైతే ఉంది ఈ మూవీలో. ద క్లైమాక్స్ వాజ్ రియలీ సూపర్. ఎందుకంటే ఎవ్రీ లైక్ ఈవెన్ అమీర్ ఖాన్ ఎలాగైతే ఫీల్ అయ్యాడో ఎవ్రీ ఆడియన్ మైట్ ఫీల్ట్, అరే ఏంటి వై దే ఆర్ బిహేవింగ్ లైక్ దాట్, ఇదేంటి ఇలా రియాక్ట్ అవుతున్నారు అన్నట్టుగా అనిపిస్తుంది. బట్ వాళ్ళు చెప్పిన రీజన్ మాత్రం చాలా నచ్చింది. నేను క్లైమాక్స్ రివీల్ చేయకూడదు నాకు తెలియదు, కానీ నేనైతే చెప్పాలనుకుంటున్నాను. ఎవ్రీ టైమ్ ఐ ఫెల్ట్ లైక్ అరే ఏంటి నేనేం చేసినా కూడా పీపుల్ విల్ బి అగైన్ దే వోంట్ రికగ్నైజ్ మీ, వాళ్ళు ఎందుకు నాకు క్రెడిట్ ఏం తీసుకోరు. అంటే కొన్ని రోజులు వాడుకొని వదిలేస్తారు. క్లియర్గా చెప్పాలంటే కొన్ని రోజులే వాడుకొని వాళ్ళకి అవసరం ఉన్నప్పుడే నన్ను వాడుకొని అలా వదిలేస్తారేంటి అన్నట్టుగా ఫీల్ అయ్యేదాన్ని. బట్ లిటరలీ ఆ మూవీ చూసిన తర్వాత ఎంత బాగా అనిపించిందంటే ఐ డిడ్ సంథింగ్ గుడ్. వాళ్ళు ఏమంటారంటే చెప్తాను, వాళ్ళు ఓడిపోతారు గేమ్, బట్ దే విల్ ఎంజాయ్. వాళ్ళు ఎక్సెప్ట్ అమీర్ ఖాన్ రిమైనింగ్ పీపుల్ ఎంటైర్ టీమ్ అంతా హ్యాండిక్యాప్ టీమ్, బట్ దే ఆర్ ఎంజాయింగ్. ఆ గెలిచిన టీమ్ని మోటివేట్ చేస్తూ స్టేజ్ పైకి తీసుకెళ్తుంటారు. ఎంత గూస్ బంప్స్ మూమెంట్ అంటే అరే ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నారు అని. అప్పుడు వచ్చి ఒక అతను చెప్తాడు, మేము సెకండ్ వచ్చాము మా కోచ్, మేము సెకండ్ ప్లేస్లో విన్ అయ్యాము అని అనేసరికి అరే కరెక్టే కదా, వి వాన్, ఎందుకు ఓడిపోయాము అని బాధపడాలి. వి వాన్ ఇన్ అ సెకండ్ ప్లేస్, నెక్స్ట్ టైం ఫస్ట్ ప్లేస్లో వస్తాము. గివ్ యువర్ సెల్ఫ్, క్రియేట్ యువర్ ఓన్ హ్యాపీనెస్. ఇప్పుడు నేను కూడా ఎందుకు ఊరికి అందరూ అలా వాడుకొని వదిలేస్తారు అని నేను బాధపడ్డం ఎందుకు? I should feel happy. అరే నేను వాళ్ళకి హెల్ప్ చేశాను. I was there when they need. I was there. I feeded them. లైక్ నేను వాళ్ళకి భోజనం పెట్టాను, వాళ్ళని ఇంటికి పిలిచాను, వాళ్ళకి ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు నాకు ఫోన్ చేశాను. అట్ మూమెంట్ నేను ప్రయారిటీ కాకపోవచ్చు, బట్ ఐ డిడ్ సంథింగ్. యూ షుడ్ ఫీల్ హ్యాపీ ఫర్ దట్. అది కదా. సో నాకైతే లిటరలీ ఆ లైన్ బాగా నచ్చింది. అండ్ ఐ విల్ టేక్, నేను ఏ మూవీ చూసినా కూడా ఏదో ఒక లైన్ తీసుకెళ్దామనే కదా అనుకుంటాము. సో సితారే జమీన్ పర్ నుంచి ఐఎమ్ నాట్ ఏ ఫెయిల్యూర్ పర్సన్. ఐ వాన్ సమ్ ఆర్ అదర్ ప్లేస్, ఐ విల్ బీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ మీరందరూ కూడా ఎప్పుడు లోగా ఫీల్ అయినా కూడా డోంట్ ఫీల్ దట్ ఈస్ ఏ లాస్ ఆర్ ఏ ఫెయిల్యూర్ ఆర్ అది నెగిటివ్గా తీసుకోవద్దు. బ్రింగ్ పాజిటివ్ ఫ్రమ్ దట్ అనేది మాత్రం నాకు బాగా అర్థమైంది. మీరందరూ కూడా అలాగే తీసుకోండి, ఎంజాయ్. ఏ మూవీ చూసినా అయ్యో నేను ఫీల్ అవ్వకుండా ఆ మూవీలో వాడైతే చెప్పడానికి ట్రై చేస్తున్నారు. సో చూడండి, ఎంజాయ్ చేయండి. మంచి మోటివ్ ఉంటే తీసుకెళ్ళండి ఇంటికి, ఫాలో అవ్వండి, ఇంప్లిమెంట్ చేయండి. మంచి మోటివ్ లేకపోతే వదిలేసేయండి.
ఆ మూవీ ఇలా చూసామని అనుకోండి. సో ఓవరాల్గా సితారే జమీన్ పర్ మాత్రం ఈ లైన్ నాకు ఇచ్చింది. ఐఎమ్ హ్యాపీ టు వాచ్. అండ్ మీరందరూ కూడా ఎప్పుడో ఒక రోజు ఏదో ఒక టైంలో టీవీలో అయినా సరే, ఓటీటీలో అయినా సరే, థియేటర్లో అయినా సరే చూస్తారని అనుకుంటూ బాయ్ బాయ్.